వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ములుగు జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ ములుగు జిల్లాలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అండ్ సిపిఎం పార్టీకి చెందినటువంటి ఇక్కడ జిల్లా స్థాయి నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇక్కడ బలరాం నాయక్ గారికి చాలా అఫీషియల్గా వీళ్ళందరూ సపోర్ట్ చేయబోతున్నారు. అంటే సిపిఎం పార్టీ అఫీషియల్గా సపోర్ట్ చేయబోతుంది ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గారు. ఇక్కడ కాంగ్రెస్ తోటి టైఅప్ పెట్టుకున్నానంటే కాంగ్రెస్ తోటి రాబోయే రోజుల్లో ప్రయాణించడానికి సిపిఎం పార్టీ ఎందుకని సుమోటోగా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇక్కడ ములుగు టౌన్ వరకు మనం మాట్లాడితే సిపిఎంకి అంతగా ఆదరణ అనేది లేదు అనే మాట వినిపిస్తూ ఉంది. మరి లేనప్పుడు సిపిఎం అనేది ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళబోతుంది, బలరాం నాయక్ గారికి విజయాన్ని ఎలా చేకూర్చబోతుంది, విధి విధానాలు ఏంటి, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే బీజేపీకి ఎందుకు ఓట్లు వేయొద్దని సిపిఎం అంటా ఉంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కి ఎందుకు ఓట్లు వేయొద్దని చెప్పేసి సిపిఎం అంటా ఉంది. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్. నా పేరు తుమ్మల వెంకటరెడ్డి, సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి. మొదలు బీవీఆర్ టీవీ యజమాన్యానికి వరంగల్ నుంచి వచ్చిన వారికి మొదలు ధన్యవాదాలు చెప్తున్నాం. రైట్ సార్, ఇక్కడ నేను వరంగల్లో విని వచ్చిన మాట వాస్తవమేనా? అంటే ములుగు టౌన్ వరకు మనం మాట్లాడుకుంటే సిపిఎం అనేది అసలు లేనే లేదంట. వాస్తవమా? ఒప్పుకుంటారా మీరు ఈ మాట? లేదు సార్, ములుగు టౌన్లో కూడా సిపిఎం పార్టీ ప్రభావం ఉన్నది, సిపిఎం పార్టీ క్యాడర్ ఉన్నది. గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ములుగు టౌన్లో ప్రధానమైన ఇండ్ల స్థలాల సమస్యల కోసం, మంచినీటి కోసం, రేషన్ కార్డుల కోసం అనేక ప్రజా ఉద్యమాలు ములుగు టౌన్లో విస్తరించింది. అనేక ప్రజా ఉద్యమాలకు ములుగు ప్రజానికం కూడా సిపిఎం పార్టీ పోటాలకు మద్దతు ఇచ్చిండ్రు. కాబట్టి ములుగు టౌన్లో పార్టీ లేదు అనే మాట పొరపాటు. పార్టీ ఉద్యమం ఉన్నది, పార్టీ పోటాలు ఉన్నాయి, పార్టీ ప్రజలు ఉన్నారు. ఓకే సార్, మీరు కరెక్ట్ చెప్పండి సార్. మీరు చాలా సంతోషకరంగా కాంగ్రెస్తో టైఅప్ అయి ఉన్నారా సార్? అంటే ఇక్కడ మీ స్టేట్ బాడీ, సెంట్రల్ బాడీ కాంగ్రెస్తో టైఅప్ అయి ఉంది, ఎన్డీఏ కూటమిలో చేరిలోకే సిపిఎం పార్టీ ఇండియా కూటమిలో చేరింది. మీరు ఇక్కడ ములుగు వరకు మనం మాట్లాడుకుంటే మీరు చాలా హ్యాపీగా సంతోషకరంగా కాంగ్రెస్తో నడుస్తూ ఉన్నారా? ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీతోని మా క్యాడర్ కలిసి పనిచేస్తుంది. గతంలో కూడా మేము కలిసి చేసిన సందర్భాలు ఉన్నాయి. మాకు ఎలాంటి మనస్పర్ధలు, విభేదాలు ఏం లేవు. పార్టీలో కూడా కాంగ్రెస్తో అంటే విలుపులుగా పై పార్టీ నుంచి నిర్ణయం ప్రకారం అమలు చేసే పార్టీగా మేము, కింది క్యాడర్ కూడా అమలయ్యే పార్టీగా ఇటు ఉన్నాం మేము. ఓకే సార్, సూటిగా అడుగుతున్నాను. ఇక్కడ మీరు జిల్లా స్థాయి కార్యదర్శిగా ఉన్నటువంటి పరిస్థితి ములుగు జిల్లాలో, కాబట్టి ఇక్కడ బీజేపీకి ఎందుకు ఓట్లు వేయద్దు అని మీరు అంటున్నారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కి కూడా ఎందుకు ఓట్లు వేయద్దని చెప్పేసి అంటా ఉన్నారు. సూటిగా చెప్పండి. ఈరోజు దేశంలో 10 సంవత్సరాల పాటు బీజేపీ పరిపాలించింది. బీజేపీ పరిపాలించి బీజేపీ ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీని కూడా బీజేపీ అమలు జరపలే. ఇవాళ రైతులకు ఇచ్చిన హామీ కావచ్చు, అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామన్నారు, రైతుల ఆయన రెట్టింపు చేస్తామన్నారు, అదేవిధంగా ప్రజల ఆస్తుల్ని ప్రజల అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిండ్రు. ఏ ఒక్క నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు, సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీని కూడా వీళ్ళు అమలుపరచలేదు. కాబట్టి అదే కాదు, అమలుపరచకపోగా ఈరోజు దేశంలో మతోన్మాద చర్యలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావజాలను తీసుకొచ్చి మన దేశంలో రాజ్యాంగాన్ని నిర్మూలించే ఆలోచన కూడా బీజేపీ చేస్తున్నది. అందుకే బీజేపీకి ఒక్క రోజు కూడా సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అది ఓడిపోవాలని సిపిఎం పార్టీ కోరుకుంటుంది. అలాగే బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ల పాటు పరిపాలించింది. బీఆర్ఎస్ కూడా ఈరోజు మనం కాళేశ్వరం ప్రాజెక్టు చూసినాం. 87,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,27,000 కోట్ల రూపాయలు అది మొత్తం బడ్జెట్ ఖర్చు. అలాంటి ప్రాజెక్ట్ చూసుకున్నప్పుడు ఏంటంటే మొత్తం కూడా అది బీటలు వారింది. అదే కాదు, ఆయన ఎలక్షన్ల కోసం అనవసరమైన కొన్ని పథకాలు కూడా తీసుకొచ్చిండు. అహంభావం, తెలంగాణ పేరుతోని అభివృద్ధి అనే పేరుతో కేసీఆర్ వ్యక్తిగత అహంభావాన్ని పోయి కూడా ఏంటంటే పోగొట్టుకున్న పరిస్థితి. ఏ ఒక్క పార్టీని కూడా ఆయన పలకరించింది కానీ, ప్రతిపక్షాలతో కలిసింది కానీ అదే ఏది కూడా లేదు. కాబట్టి ఏంటంటే ఆయన యొక్క వ్యక్తిగత అహంభావం, అవినీతి, కుటుంబ పరిపాలన, ఈ 3 విషయాలనే టీఆర్ఎస్ పార్టీకి మేము వ్యతిరేకం. అంతేగాని ఆయన లౌకిక పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ మేము ఏం కోరుకుంటున్నాం? బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఇండియా కూటమి నువ్వు రమ్మని కూడా సిపిఎం పార్టీ కోరుతుంది. ఓకే సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది 6కి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో మేము ఫుల్ఫిల్ చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. కాకపోతే 100 రోజు కంప్లీట్ అయిపోయింది, ఇంకా 6 గ్యారెంటీలు అనేది అమలు కాలేకపోయింది. మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ తోటి వెళ్ళి ఓట్లు ఎలా అడుగుతారు? కాంగ్రెస్ పార్టీ 6 వాగ్దానాలు ఇచ్చింది. ఆ వాగ్దానాల్లో 5 వాగ్దానాలు
అమలుపరచడం కోసం ప్రయత్నం చేసింది. ఆల్రెడీ కొన్ని అమలు చేస్తూ ఉన్నది. ఇంకొక వాగ్దానం మిగిలి ఉన్నది. ఈ వాగ్దానాన్ని అనేది కాంగ్రెస్ పార్టీ మీద సిపిఎం పార్టీ ఒత్తిడి తెస్తుంది. అది ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వాగ్దానాలు ప్రజల యొక్క ఆదరణ ఇంకా పొందింది. ఇంకా అదే ఏమో ప్రజా వ్యతిరేకత గూడగట్టుకోలే. ఇవాళ కేసీఆర్ చెప్పినట్టు 100 రోజులనే దానికి ప్రజల్లో వ్యతిరేకత లేదు. కాబట్టి ఏంటంటే ప్రజలందరూ కూడా ఇవాళ ఈ 6 వాగ్దానాలు అమలు చేస్తుంది. ఇవాళ ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తారని హామీ ఇచ్చిండు. చేయడం కోసం సిపిఎం పార్టీ కూడా ప్రజల తరఫున పోరాటాలు చేసేందుకు పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన ఉంటుంది. ఓకే. కాకపోతే ఇక్కడ ములుగు జిల్లాలో సిపిఎం పార్టీ ఏం చెయ్యలేదని చెప్పేసి వినిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మీ గ్రౌండ్ లెవెల్స్ అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉందనే మాట వినిపిస్తూ ఉంది వాస్తవానికి. ములుగు టౌన్ వరకు అంటే అటు తాడ్వాయి మండల్ కావచ్చు, ఏటూరు నగర్ మండల్ కావచ్చు, అటు సైడ్ మీకు బలం ఉందని చెప్పేసి కూడా ఇంకో టాక్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? సిపిఎం పార్టీకి ములుగు టౌన్లో బలం తక్కువగా ఉన్నమాట అబద్ధం. నేను ఇప్పటికే ఒకసారి మళ్ళీ చెప్పిన, గత 20 సంవత్సరాల నుంచి కూడా ములుగు టౌన్లో అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించినవి ఇక్కడ. కాబట్టి మాకు క్యాడర్ ఉన్నది, ఓటింగ్ ఉన్నది. ఇది ములుగు టౌన్కి సంబంధించిన పరిస్థితి. అదే కాదు, ములుగు జిల్లాలో కూడా గత 2005 నుంచి అనేక పోటాలు అంటే 2005 అటవీ హక్కుల చట్ట ప్రకారం ప్రతి గిరిజనులకు 10 ఎకరాల భూమి ఎక్కడ దరఖాస్తు పెట్టుకున్నారా వస్తుందని చెప్పి చట్టం చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయమని 2005 నుంచి నిన్నటి వరకు కేసీఆర్ 4.5 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చేదాకా కూడా ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రజల పక్షాన అనేక ప్రజా ఉద్యమాలు చేసిన పార్టీగా సిపిఎం పార్టీ ఈరోజు ములుగు జిల్లాలో ఉన్నది. దానికి ప్రజల ఆదరణ, రైతుల ఆదరణ కూడా ఉన్నది. రైట్ సార్, మీరు చెప్పండి సార్. యాక్చువల్లీ బలరాం నాయక్ గారికి ఇప్పుడు మీరు సపోర్ట్ చేయబోతున్నారు చాలా అఫీషియల్గా. మీరు ఎలా ముందంజలో ఉండబోతున్నారు? అసలు ప్రజలకు ఏం చెప్పి మీరు ఓట్లు అడుగుతారు? మీరు ఏం చెప్తారు? ఎండి గఫూర్ పాషా, సిపిఎం పార్టీ ములుగు జిల్లా కమిటీ సభ్యులు. ముందుగా ఇంత నడి ఎండలో కూడా ఇంత దూరం వచ్చినటువంటి బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ గారికి మా ములుగు జిల్లా కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. దేశంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో సిపిఎం పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు సపోర్ట్ చేయాలని అనుకోవడం జరిగింది. అందులో భాగంగా మా ములుగులో ఉన్నటువంటి బలరాం నాయక్ గారికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. బలరాం నాయక్ గారికి ఓట్లు అడిగే విధానంలో మేము బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు క్లుప్తంగా వివరిస్తాము. అందులో భాగంగానే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం కానీ, కార్మికులు కానీ, నిరుద్యోగం కానీ ఇవన్నిటిని కూడా కాలరాసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి అందులో భాగంగా బలరాం నాయక్ గారికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రజల ముందుకు వెళ్తామని చెప్తున్నాం. నా పేరు రత్నం రాజేందర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. ములుగు జిల్లాకు ఇంత ఎండలో ఇంత తాపంలో వచ్చినటువంటి బీవీఆర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఇండియా కూటమిలో భాగంగా సిపిఎం పార్టీ ఉన్నది. అందులో పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బలరాం నాయక్కి మా పార్టీ వైపు నుంచి వెళ్ళి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే దేశంలో బీజేపీ ఓడిపోవాలి, ప్రజాస్వామ్యం కాపాడబడాలి అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి, బీజేపీ ఓడిపోవాలి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలలో బీజేపీ వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రారంభం చేశాడు. ఇక్కడ కూడా బీజేపీకి ఒక్క ఓటు కూడా రాకుండా బీజేపీ వ్యతిరేక క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి అని కూడా మేము నిర్ణయించుకోవటం అనేది జరిగింది. బీజేపీ వస్తే దేశానికి ఏమి నష్టం, ప్రజలకు ఏమి నష్టం అని ప్రజలకు వివరిస్తాం. ఎవరు సరైన అభ్యర్థి అనేటువంటి పద్ధతిలో మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రత్యక్షంగా ప్రజల్ని ఇంటింటికి కలిసి బీజేపీ అభ్యర్థి ఓటమికి చేయాల్సిన కృషి అంతా కూడా మా పార్టీ వైపు నుంచి చేస్తాం. సార్, ఇక్కడ మీరు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి ముగ్గురు అంటా ఉన్నారు. అంటే మీ హోల్ ఇంకా సిపిఎం మొత్తం అంటా ఉంది. ఓకే సార్, ఇక్కడ మీరు బలరాం నాయక్ గారి గెలుపు కోసం ఏదైతే ప్రజల మాధ్యమాలు ఏదైతే తిరుగుతూ ఉంటారో జనరల్గా, ఆ తిరిగే క్రమంలో ఇదే కండువ ఉంటుందా, లేకుంటే ఈ కండువకు బదులు కాంగ్రెస్ కండువ వేసుకొని తిరుగుతారా మీరు? సిపిఎం పార్టీ స్టేజీలు ఎక్కిన సిపిఎం పార్టీ సభలు పెడుతుంది తప్ప వాళ్ళ సభల కాడికి సిపిఎం పార్టీ వెళ్ళదు. సిపిఎం పార్టీ ఇప్పుడు మద్దతు ఇవ్వడం అంటే సిపిఎం పార్టీ క్యాడర్ని పిలిచి, సిపిఎం పార్టీ ప్రజానికాన్ని పిలిచి ఒక సభ పెట్టి ఆ సభకు వాళ్ళని ఆహ్వానించి
వాళ్ళు మేము మద్దతు ఇస్తున్నామని ప్రకటిస్తాం తప్ప మేము కాంగ్రెస్ సిపిఎం కండాలు వేసుకొని తిరిగి కాదు, సిపిఎం కండాలు వేసుకునే ప్రచారం చేస్తాం. మా ఇండివిజువాలిటీ మేము పోగొట్టుకోము. గతంలో బూర్జో పార్టీతో మనం పొత్తు పెట్టుకున్న ఘటనలు ఉన్నాయి, అది కంటిన్యూషన్ కాదు. ఇదివరకు ఒకసారి మనం పార్టీగా అది కాదు తప్పని అనుకున్నాం. ఈ ఎన్నికల వరకే ఈ పొత్తు ఉంటుంది తప్ప తర్వాత పొత్తు ఉండదు. మళ్ళీ సమస్యల మీద మా పోవడం కొనసాగుతుంది. ఓకే, ఎందుకు ఈ ఎన్నికల వరకే పొత్తు, ఎందుకు తర్వాత ఎందుకని ఉండదు? అసలు ఏం జరుగుతూ ఉంది? పార్లమెంట్ ఎన్నికలు అనేది ఒక ఘట్టం. దేశానికి ఎవరు రాజ్యం వెళ్ళాలి, ఎవరు ప్రధానమంత్రికి ఎవరు ఇది కావాలనేది. కాబట్టి ఏంటంటే ఈరోజు కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కీలకమైన ఎన్నికల ఏజెండా వరకే పార్టీ వైఖరి ఉంటుంది. తర్వాత బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల పక్షాన్ని నిలిచేది మాత్రం సిపిఎం పార్టీ. మళ్ళా ఏ యొక్క వాగ్దానాలు అయితే వాళ్ళు చేసినరో ఎన్నికల్లో ఆ వాగ్దానాలకు అమలు కోసం మళ్ళా ప్రజలను సమీకరించి పోరాటాలు మాత్రం ఖచ్చితంగా నిర్వహిస్తుంది. ఇది సిపిఎం పార్టీ వైఖరి. ఓకే, కాకపోతే ఎక్కడ చూసినా కూడా మోదీ గ్రాఫ్ అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. అంటే సభలలో మనం చూస్తే 400 టార్గెట్ అన్నట్టుగా అది అంటే ఆ సభ ఉద్దేశంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ 400 టార్గెట్ పైన మీ విశ్లేషణ ఏంటిది? 400 టార్గెట్ అనేది చాలా పొరపాటు, వాళ్ళ అంచనా తప్పు. ఎందుకంటానంటే గతంలో కూడా వాజ్పేయి గవర్నమెంట్ వచ్చినప్పుడు బీజేపీలో ఒక గ్లోబల్ ప్రచారం చేసిండ్రు. వాజ్పేయి ప్రధానమంత్రి అయినాక భారత్ వెలిగిపోయింది అనే ఒక ప్రచారం కూడా తీసుకొచ్చారు. కానీ అప్పుడు ఓడిపోయింది. ఈరోజు కూడా నరేంద్ర మోడీ ఇవాళ 370 400 అనే మాట అంటాడు. ఇది 374 అనే మాట తప్పు. ఈరోజు వాళ్ళు ఒక తప్పుడు ప్రచారాన్ని కూడా కిందికి తీసుకుపోతారు. ఎందుకు అంటే ఈరోజు వచ్చిన కాడికి దాదాపు 93% వాళ్ళకు వచ్చిన మెజార్టీ సీట్లలో కొన్ని వచ్చినాయి. 8 రాష్ట్రాల్లో వచ్చినాయి. అలాంటి పరిస్థితులు అదనంగా వచ్చే ఛాన్సెస్ లేదు. కారణం ఏంది అన్నప్పుడు ఏంటంటే ఈరోజు వాళ్ళ బహిరంగ సభ జరుగుతున్నాయి. పంజాబ్ హర్యానాలో మొత్తం రైతాంగం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నది. వాళ్ళ బహిరంగ సభ నడవనీయడం లేదు, అడ్డుకుంటారు రైతాంగం. ఇది ఒకటి. ఓ దిక్కు రాజపుత్రులు దాదాపు 3 కోట్ల మంది రాజపుత్రులు ఉత్తర భారతదేశం ఉన్నారు. వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు ఇవాళ బీజేపీకి ఓడించాలని. ఇవాళ సాధువులు కూడా కొంతమంది వాట్సాప్లో వచ్చేస్తాను, ఏదున్నా ఇది మోసం, నరేంద్ర మోడీ హిందూయిజం పేరుతోని రాముడి పేరుతోని ఎన్నికలు అడుగుతాడు, సమస్యలు చెప్తలేడు, అభివృద్ధి చెప్తలేడు. ఏ అభివృద్ధి చేసిండో కూడా ప్రజలకు వివరించకుండా మతం పేరుతో పోతాడు. కాబట్టి ఇది తప్పుడు పోకడ ఉన్నదనేది అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈసారి సీటు తగ్గుతాయి అనేది సిపిఎం భావన, ప్రజల యొక్క ఆలోచన కూడా అదే విధంగానే మేము అనుకుంటున్నాం. 200 మించకపోవచ్చు అనేది మాకున్న అంచనా. ఓకే, యాక్చువల్లీ బీజేపీ టార్గెట్ అనేది సరే ఇస్తాం మీకు, నెక్స్ట్ ఇంకో టైం ఇస్తాం. ఓకే, యాక్చువల్లీ బీజేపీ టార్గెట్ వచ్చేసి 370 సీట్స్. ఇక్కడ 370 అనేది 370 వెనుకల చాలా పెద్ద మతలబు ఉన్నట్టుగా బయట ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి యోచనలో బీజేపీ ఉంది, లేకుంటే రాజ్యాంగాన్ని తొలగించి కొత్త రాజ్యాంగాన్ని క్రియేట్ చేసే యోచనలో బీజేపీ ఉన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. మరి దీనిపైన మీ కామెంట్ ఏంటిది? ఈరోజు వాస్తవంగా వాళ్ళు ఇప్పటికి వాట్సాప్లో కూడా కొన్ని వస్తున్నాయి. 370 వస్తేంది, 400 వస్తేంది అనేది. అంటే ఒకే ఎన్నిక, ఒకే ప్రజలు అనే ఒక నినాదం తీసుకొస్తుండ్రు. సిఏఏని కంటిన్యూషన్ చేస్తామని ఒక నినాదం తీసుకొస్తుండ్రు. అదే క్రమంలో ఏంటంటే రిజర్వేషన్లు కూడా తీసేస్తామని ఒక వాయిస్ కిందికి తీసుకుపోతారు. అంటే 2/3 మెజార్టీ వస్తే రాజ్యాంగంలో ఇప్పటికే అంబేద్కర్ అనేక ప్రయోజనాలు అనేక హక్కులు కల్పించాడు భారత ప్రజానికానికి. అది మహిళా హక్కులు కావచ్చు, అదేవిధంగా రిజర్వేషన్స్ కావచ్చు, అనేక అంశాలు ఉన్నాయి. దీని అన్నింటిని కూడా ఏంటంటే దీని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ భావజాలం, హిందూ మతానికి అనుగుణంగా సనాతన సంప్రదాయాలను కొనసాగించాలి అనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటారు. ఇప్పటికే 370 ఆర్టికల్ రద్దు చేసిండ్రు. 370 ఆర్టికల్ రద్దు చేసిన పరిస్థితులు మనకు అవపడుతున్నాయి. ఒక 6 నెలల పాటు ఇంటర్నెట్ బంద్ పెట్టారు కాశ్మీర్లో, ఎవరిని పోనివ్వలేదు. అదే కాదు, నిన్న మణిపూర్లో జరిగిన ఘటనలు కూడా, మణిపూర్లో 2 తెగల మధ్య జరిగిన ఘర్షణ కూడా ఏంటంటే ఆడ కూడా ఇంటర్నెట్ బంద్ పెట్టి దేశానికి తెలియకుండా, ఇలా ప్రపంచానికి తెలియకుండా ఆయన యొక్క విధానాలు అమలు చేస్తాడు. ఎంత తెగల మధ్య లొల్లైనా కానీ దాన్ని బయటికి పొక్కకుండా దాన్ని ఆ యొక్క అణచివేతని ప్రపంచానికి తెలియకుండా చేస్తాడు. కాబట్టి ఏంటంటే ఇలాంటి తప్పుడు చర్యలు కాదు. అందుకోసం ఏంటంటే అంబేద్కర్ రాసిన మన భారతదేశం అనేది ప్రధానంగా ప్రజాస్వామ్యము, లౌకికత్వము, ఆర్థిక స్వావలంబన, ఈ అన్ని అంశాలు ఉన్నాయి. ఇవాళ పబ్లిక్ రంగ సంస్థల్ని మొత్తం ఇవాళ ఎవరి ఆస్తులు పెరిగినాయి? ఆదాని ఆస్తి పెరిగింది. 55 లక్షల నుంచి వెళ్ళి 17 లక్షల కోట్ల ఆస్తులు పెరిగినాయి. మరి ప్రజలకు ఆదాయం పెరిగిందంటే పెరగలే, ప్రజల ఆదాయం తగ్గింది.
ఇవాళ 175 రూపాయలు 8 సంపాదిస్తే నీ ఆదాయం పెరిగినట్టు అంటాడు. ఎక్కడ ఏమొస్తుంది 175 రూపాయలకు రోజుల? కాబట్టి ఇలా ఉపాధి హామీ ఏదైతే దానికి సంబంధించిన బడ్జెట్ తగ్గించిండు. కాబట్టి స్కీమ్ వర్కర్ బడ్జెట్ తగ్గించిండు. కాబట్టి వాళ్ళ పేద ప్రజలు తగ్గించే బడ్జెట్ కేంద్రం తగ్గుతుంది. కాబట్టి రాష్ట్ర దేశంలో ఈ యొక్క మొత్తం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ఆలోచన బీజేపీకి ఉన్నది. అదే కాదు, హిందూ మతధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలనే ఆలోచన కూడా ఆ యొక్క పార్టీకి ఉన్నది. కాబట్టి మాకు 2/3 ఇవ్వండి అని కోరుతాను. ఇవాళ 2/3 ఇచ్చే అవకాశం లేదు కదా, 1/3 కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి 3 ఒక కూడా రాదు. రైట్ సార్, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పండి. 400 అనేది చాలా తప్పుడు ప్రచారం. ఎందుకు అనంటే 400 సీట్లలో కనీసం బీజేపీ పోటీ కూడా చేయట్లేదు. తమ మిత్రపక్షాలకు సీట్లు పోను బీజేపీ 370 లోపు సీట్లలో మాత్రమే పోటీ చేస్తూ ఉన్నది. కాబట్టి ఇది సాధ్యమయ్యే పని కాదు. ఒక సాధ్యం కాని విషయాన్ని గోబెల్స్ ప్రచారం చేసి మేము 400 కొడతాం అనేటువంటి పద్ధతిలో అది బీజేపీకి సాధ్యం కాదని కూడా మీ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే నరేంద్ర మోడీలో వణుకు మొదలైంది. ఈశాన్య రాష్ట్రాలలో వ్యతిరేక ఓటింగ్ జరిగింది, మైనస్ ఓటింగ్ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం లేదు. ఈరోజు హిందువుల సంపద ముస్లింలకు ఇస్తారట, లేదంటే మన సంపాదన అంతా కూడా వాళ్ళే కొట్టేస్తారట అనేటువంటి ఒక వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో మొత్తం దేశమే వాళ్ళకి ఇస్తారట. ఇట్లాంటి పద్ధతిలో కొన్ని వ్యాఖ్యలు, ఒక అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు మొదలుపెట్టిండు. అనంటే మళ్ళీ హిందుత్వ పేరుతోటి ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టి మళ్ళీ ఓట్లు సంపాదించలేని కుచిత బుద్ధితోటి ఇలా నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 2వ దశ కూడా ప్రారంభం అవుతూ ఉన్నది. కేరళ లాంటి కమ్యూనిస్టు రాజ్యంలోనే ఇలా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ కూడా వ్యతిరేకమైనటువంటి ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి ఇంకా ఈ నరేంద్ర మోడీ యొక్క విద్వేష వ్యాఖ్యలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవి కట్టడి చేయాలి. అంటే దీన్ని బట్టి చూసేది ఏంటంటే ఖచ్చితంగా బీజేపీకి భయం మొదలైంది. అన్ని సీట్లు రావనేది వాళ్ళు కూడా అనుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. దేశంలో మోడీ ప్రతి సభలో కూడా ముస్లిం వాదాన్ని, రామ మందిర నిర్మాణాన్ని తీయకుండా మాట్లాడినటువంటి ఏ ఒక్క సభ కూడా లేదు. అంటే 10 ఏళ్ళ పాటు ఒక దేశంలో ప్రధానమంత్రిగా పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ మోడీ గారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ఇద్దరు అదానీ అంబానీ చేతిలో పెట్టేసి దేశ సంపదను మొత్తం కూడా లూటీ చేసేసి ఈయన పరిపాలనలో నిరుద్యోగము, రైతుల యొక్క ఆత్మహత్యలు, ఢిల్లీ రైతాంగ పోరాటాన్ని మన కళ్ళ ముందు చూసాము. అదేవిధంగా కార్మికులు అనేక సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మికులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ నేను 400 సీట్లు సాధిస్తానడం ఇది ఇంతవరకు కరెక్టు? దీంట్లో అసలు ఏమాత్రం నిజం ఉంది? అంటే ఒక సభలలో 2 వర్గాల మధ్యలో ఘర్షణ రేపేటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటూ పాలకులు మాట్లాడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి సభలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపద మొత్తం తీసి ముస్లింల చేతిలో పెడుతుందని చెప్పేసి అటువంటి వాదనలు చేస్తూ ఉన్నారు. ఇది ఈ యొక్క సభలో మాట్లాడేటువంటి విధానమైనటువంటి మాటలు అనేవన్నీ కూడా ఇలాంటి చర్యల మీద ఎలక్షన్ కమిటీని స్వచ్ఛందంగా వారి మీద చర్యలు తీసుకోవాలి. రాబోయే ఎన్నికలలో బీజేపీ పార్టీని అత్యధిక ఓట్లతోని ఓడించాలి, గెలిపించడం కాదు. ఇలాంటి యొక్క చర్యలను సిపిఎం పార్టీ ములుగు జిల్లాలో అవలంబిస్తుంది. ఓకే సార్, ఇక్కడ మీరు ఎన్ని చెప్పినా కూడా సిపిఎం పార్టీ అనే కాదు, సిపిఎం అనే కాదు, నథింగ్ బట్ ఒక సిపిఎం గురించి కాదు నేను చెప్పేది, కమ్యూనిస్ట్ పార్టీలకి అంతగా ఆదరణ అభిమానాలు కంప్లీట్గా తగ్గిపోతుంది. మరి మీ మాటలు నమ్ముతారా ప్రజలు? ఇప్పుడు మీకు అంతగా ఆదరణ లేనప్పుడు మీరు ఇన్ని చెప్పిళ్ళు ఇప్పటిదాకా, ఇవన్నీ మాటలు ప్రజలు నమ్ముతారా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. కమ్యూనిస్టులో ప్రభావం తగ్గింది అనే మాట అబద్ధం. కమ్యూనిస్టుల ప్రభావం తగ్గలేదు, కమ్యూనిస్టుల పోరాట శక్తి తగ్గలేదు. కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నది. ఈ మధ్యకాలంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి దేశంలో. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంకి వచ్చి ప్రాంతీయ తత్వం పేరుతో టీఆర్ఎస్ అధికారంకి వచ్చింది, మతం పేరుతో బీజేపీ అధికారంకి వచ్చింది. బీజేపీకి అధికారంకి వచ్చినా, టీఆర్ఎస్ అధికారంకి వచ్చినా ప్రజల యొక్క ఆర్థిక శక్తి కానీ, ప్రజల యొక్క సమస్యలు కానీ తీరడం లేదు, ప్రధానమైన సమస్యలు తీరడం లేదు. కానీ సిపిఎం పార్టీగా ఈ ఓట్లు సీట్లు అనేది ప్రధానం కాదు.
ఈ ఓట్లు సీట్లు తగ్గడానికి కూడా ఏంటంటే ప్రధాన కారణం డబ్బు, ఎలక్షన్ల డబ్బే ప్రధాన కారణంగా ఈ మధ్యకాలంలో ఒక ఓటుకు 1000 రూపాయలు నిన్న ఏది మామూలు ఎస్టీ వర్గాల్లో కూడా ఇచ్చిన పరిస్థితి ఉన్నది. జనరల్ ఎలక్షన్లలో 6000 రూపాయలు ఓటుకి ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. మరి సిపిఎం పార్టీ ఎక్కడ కూడా అలాంటి చర్యలకు ఇలా కేరళ కానీ, బెంగాల్ కానీ, త్రిపుర కానీ, ఇక్కడ కానీ ఎక్కడ కూడా ఇటు డబ్బులు పంచే ఆచరణ అలవాటు లేదు. కాబట్టి ఏంటంటే ఓటింగ్లో ఒక అవకాశవాద పోకడలు, మందు, మద్యం తీసుకొచ్చిందంటే ఇట ప్రలోభ పెడతాను ఓటర్లని. అంతేగాని ఎవరైనా సరే స్వచ్ఛందంగా వాళ్ళ విధానాలు చెప్పి ఓట్లు అడగవాను, స్వచ్ఛందంగా సిపిఎం పార్టీ కూడా ఓట్లు అడుగుతుంది. అప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో అప్పుడు తెలుస్తుంది ప్రజలల్లో. కాబట్టి సిపిఎం పార్టీ ఇప్పటికి కూడా సిపిఎం పార్టీ ప్రజలు పోరాటం చేసే పార్టీగానే గుర్తిస్తున్నారు. కానీ ఓట్లు వచ్చే అవకాశాలు అవపడతలేవు అనే మాట వాస్తవం. ఇది ఈ ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల బూర్జా పార్టీ ఎన్నికల ఎత్తుగడల తప్ప ఇంకోటి కాదు. ఈరోజు మేము చేసే అనేక పోరాటాల వల్ల అనేక వేల మంది కూడా మీటింగ్లకు వస్తాను. అది పొడుపులు కావచ్చు, కార్మిక సమస్యలు కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, ఇండ్ల స్థలాల పట్టాలు కావచ్చు, అనేక సమస్యల మీద వందలాది మందిని, వేలాది మంది తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తాను. వాళ్ళందరూ కూడా సిపిఎం పార్టీకి ఓట్లు వేసే స్థితిని ఇలా అవపడతలేదు. అంటే మళ్ళా ఓటింగ్ సరళ చూసుకున్నప్పుడు ఏంటంటే కొంత అవకాశవాద, డబ్బు ప్రధాన పాత్ర పోస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ స్థాయిలో మేము చైతన్యం చేయలేకపోతున్నాం అనేది మా యొక్క ఆత్మవిశ్వాసంగా మేము భావిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ నరేంద్ర మోదీ కనుక హ్యాట్రిక్ కొడితే ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికే భారతదేశం ప్రపంచ స్థాయిలో కొంత అన్ని దేశాల్లో కూడా మనం దిగజారుతున్నాం అనేది బ్రిటిష్ కానీ, లేదా బ్రిటన్ కానీ, అమెరికా కానీ, నిన్న జరిగిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మాటలు కానీ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి తిరిగి బీజేపీ అధికారంకి వస్తే ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని మార్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా సనాతన ధర్మాన్ని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని చొప్పించే అవకాశాలు ఉంటాయి. ఆయన ఇప్పటికీ ఎన్నికల బాండ్ల పేరుతోని బీజేపీ అవినీతికి పాల్పడ్డది. దాదాపు మెజార్టీ 60% ఎన్నికల బాండ్లు ఒక బీజేపీ పార్టీకి వచ్చినట్టు మనకు లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఏంటంటే అవినీతిని దాన్ని ఒక మాట చెప్పాలంటే ఇది స్వచ్ఛందంగా అవినీతి చేసుకుంటాడు. ఇది నిజాయితీకి ఇచ్చిన వాళ్ళు మేము నల్లధనం కాదు, ఇది తెల్లధనంగా తీసుకున్నాం అనే మాట చెప్తాడు. ఇది పారదర్శకం అంటాడు దాన్ని ప్రధానమంత్రి స్థాయిలో. కాబట్టి ఏంటంటే ఇంకా ఈసారి వస్తే ఏంటంటే ఇంకా రేపు ప్రతి గొడవలే. ఇవాళ అయోధ్య బాలరాముని విగ్రహం అన్నాడు, రేపు అనేక వారణాసి అంటాడు, ఇంకోటి అంటాడు, కాశీ అంటాడు, మన కాడ కూడా చెప్తాడు. కాబట్టి ఇవాళ కేరళ అయ్యప్ప స్వామి కాడ ఇంకో సమస్య తీసుకొస్తాడు. ఇట్లా రేపు అనేక గుళ్ళల్లో, మసీదులల్లో సమస్యలు తీసుకొచ్చి మత ప్రాతిపదిక మీద ఇవాళ బహిరంగ చెప్పేసిండు, సిఏఏ అమలు చేస్తాం, సత్వాన్ని దేశంలో అమలు చేస్తాం, ముస్లింలకు వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వం, మిగతా జాతులకు ఇస్తామని చెప్పేసి అన్నాడు. అంటే ఇది ఎంత దుర్మార్గం! ఎక్కడ పోయినా, ఏ దేశం పోయినా 10 సంవత్సరాలు ఉంటే పౌరసత్వం వస్తుంది, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వం? కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే విభజించు పాలించు, మతం పేరుతో విభజించు పాలించు అనే ఒక ధోరణి బీజేపీ బాధ్యాలో ఉన్నది. అది ఇంకా ఎక్కువ అమలు చేస్తానికి అవకాశం ఉంటుంది. అదే కాదు, పబ్లిక్ రంగ సంస్థలు నవరత్నాలను పూర్తిగా అమ్మలే ఇంకా కొద్ది ఉన్నది. కాబట్టి ఏంటంటే అది కూడా అమ్మేసి కార్మిక హక్కులు మొత్తం కాదాసి ఇవాళ భూమి ఒక్కటే భారతదేశంలో ప్రజల దగ్గర ఉన్నది, రైతుల దగ్గర. అది కూడా పోయే అవకాశం ఉంటుంది, అది కూడా కార్పొరేట్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది సిపిఎం పార్టీ భావిస్తున్నది. ఓకే సార్, ఇక్కడ మీరు ఏదైతే మద్దతుని ఇస్తా ఉన్నారు ఇండియా కూటమి, ఈ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మరి ఇప్పుడు నరేంద్ర మోదీ కనుక అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనే క్వశ్చన్కి ఇప్పటిదాకా మీరు చెప్పుకున్నారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? దీనిపైన మీ వివరణ ఏంటిది? గతంలో యూపీఏ 1 ప్రభుత్వం మనం చూసినాం. 2004, 2 సార్లు వచ్చి యూపీఏ 1, యూపీఏ 2. యూపీఏ 1 వచ్చినప్పుడు వామపక్షాలు 64 సీట్లు దేశంలో అధికారంలో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చినప్పుడు ఉపాధి హామీ చట్టం, అదేవిధంగా సమాచార హక్కు చట్టం, మహిళా హక్కు చట్టం, అనేక చట్టాలు కూడా తీసుకొచ్చిన ఆలోచన ఉన్నది. అదే కాదు, ఈరోజు ప్రజల సమస్యలు తీసుకొని ఏజెండా మీద ఏ పబ్లిక్ రంగ సంస్థలను అయితే ఈయన అమ్మిండో మళ్ళా పబ్లిక్ రంగ సంస్థలు కాపాడడం కోసం, ప్రజల ఆస్తులు పెరగడం కోసం ఇవాళ వైద్యం మీద ఫ్రీగా అసలు ఏదైనా సమస్య ఉన్నది అంటే అది విద్యా వైద్యాన్ని ఒక్కటి ఫ్రీ చేస్తే ప్రజలకు అందిస్తే ప్రజలు అదే మీరు అనుకుంటాను. కాబట్టి దాని మీద మేము ఒత్తిడి తెస్తాం, అది ఎక్కువ ప్రజలకు వచ్చే ఏర్పాటు చేస్తాం. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ గారు. సో సీతారాం నాయక్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే వారు ఇక్కడ ఆల్రెడీ ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి, ఎక్స్-ఎంపీగా ఉన్నారు వారు ప్రజెంట్. సీతారాం నాయక్ గారు వాస్తవంగా ఆయన కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసరు, మా ములుగు నియోజకవర్గ వాసి.
సారు ప్రొఫెసర్ గారు చాలా మంచోడు. ఎందుకంటే ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయం కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేసిండు. వాస్తవంగా ఆయన అంతో ఇంతో రైతులనే ఉన్నాడు. ఆయనకంటూ సపరేట్గా సంపాదించుకున్నది కూడా ఏం లేదు, వర్గం లేదు, ఆయనకేం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక లౌకికత్వంతో ఉండి ఇన్ని రోజుల పాటు ఉండే ఈరోజు మతత్వ బీజేపీ పోవడం వల్ల ఏంటంటే ఆయన కొంత పల్సర్ అయింది అనేది నాకున్న ఆలోచన. ఓకే, మరి బీఆర్ఎస్ అభ్యర్థి కవిత గారి పైన మీ కామెంట్ ఏంటిది? కవిత గారు 5 ఏళ్ళు మనకు ఎంపీగా ఉన్నది. వాస్తవంగా ఈ 5 ఏళ్ళు కూడా ఏంటంటే ఆమె ఏ ఒక్క సమస్యల మీద కూడా ప్రధానంగా ఈ మన ములుగు జిల్లా సమస్యల మీద కానీ మా ములుగు నియోజకవర్గం సంబంధించింది ఏంటంటే గోదావరి నీళ్లు రైతాంగానికి రాలే. ఈ సమస్యల మీద మేము అనేక సమస్యలు తీసుకొని ఈడ మంత్రిని అడిగినాం, ఆడ ఎమ్మెల్యే అడిగినాం. ఇప్పుడున్న మంత్రి సీతక్క గతంలో ఎమ్మెల్యే, ఆమెకు కూడా అమ్మ గోదావరి నీళ్ళు మన ఎంబడి పోతున్నాయి, మన నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ లేదు, ఈడ గిరిజనులు కాబట్టి వీళ్ళకు సాగునీటి సౌకర్యం లేదు, కల్పించాలని మేము అనేక విజ్ఞప్తులు చేసినాం. పోడుభూల పట్టాలు అందరికీ రావాలని చెప్పినాం, ఆ పట్టాలు కూడా రాలేదు. ఇవాళ ఏజెన్సీలు అనేక గ్రామాల్లో కూడా ఏంటంటే రోడ్లు లేవు, ఆ రోడ్లు రావాలని చెప్పినాం. కాబట్టి ఏంటంటే ఇలాంటి సమస్యల మీద కూడా ఆమె ఎలాంటి కూడా స్పందించేది. ఇప్పుడు కూడా ఎక్కువ ములుగు నియోజకవర్గానికి ఆమె తక్కువ వచ్చింది. ఓకే సార్, యాక్చువల్లీ ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్ స్టిల్ నౌ ఇప్పటికీ చెప్పుకోదగ్గ సమస్యలు ఏమున్నాయి సార్ ములుగు జిల్లా వ్యాప్తంగా? ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పటికీ రైతాంగానికి సాగునీరు లేదు. ఇవాళ కాళేశ్వరం మనం కట్టుకున్నాం, దేవదుల ములుగు జిల్లాలోనే ఉన్నది. దేవదుల ఉన్న దేవదుల నుంచి వచ్చే లిఫ్ట్లు ఎక్కడ కూడా ఏంటంటే మనకు నర్సంపేట అటు పాకాలకు పోతున్నాయి, మాదనపేట చెరువు పోతున్నాయి తప్ప మన రంగే చెరువు పోతున్నాయి తప్ప మన ములుగు లేవు. ములుగు నుంచి వెళ్ళి ఎక్కడ కూడా ములుగు నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో కూడా ఎక్కడ కూడా సాగునీరు సౌకర్యం లేదు. ఇది ప్రధానంగా రైతాంగం కూడా ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక సమస్య. దాంతోపాటు ఏంటంటే రహదారులు కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఏంటంటే ఏజెన్సీల ఫారెస్ట్ క్లియర్స్ లేక అనేక రోడ్లు ఇలా అయిపోయినాయి. అది లింగాల కావచ్చు, అదేవిధంగా అటు సీతారాంపురం వెంకటాపురం నూగురు మండలం ఆల్బాక గ్రామ పంచాయతీలోని సీతారాంపురం కావచ్చు, అనేక గ్రామాలు కూడా ఏంటంటే ఇప్పటికీ మాయే అని చెప్పేసి వాళ్ళు ఫారెస్టులు గ్రామాలే పాత గ్రామాలు కూడా 40 నుంచి ఉన్న గ్రామాలు కూడా ఈ మాయ అని చెప్పేసి ఆ రోడ్లకు అనుమతిస్తలేరు. కాబట్టి అలాంటి వెనుకబడ్డ జిల్లాగా మేము ఉన్నాం. అదే కాదు ఇక్కడ చిన్న నీటి ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఏజెన్సీ కాబట్టి అడవి కాబట్టి ఏంటంటే తోగులు నిరంతరం బాగే కొన్ని జల వనరులు ఉంటాయి. ఆ జలంచ కావచ్చు, ముండ్యాలతో కావచ్చు, అదేవిధంగా గౌరారం చెరువు కావచ్చు, ఇట్లా అనేక వాగులు కుంటలు ఉన్నాయి. ఈ వాగులు కుంటల మీద కనీసం చెక్ డ్యాములు కట్టినా కొంత నీరు రైతులకు అందించే అవకాశం ఉంటుంది. అలాంటి చర్యలు కూడా చేయమని కూడా మనం పార్టీగా కోరినాం, అవి కూడా చేయలేదు. దాంతోపాటు ఏంటంటే ఈరోజు ప్రధానమైన సమస్యగా పట్టాలు, పోడుభూల పట్టాలు కూడా ఇంకా మనకు రాలేదు. ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే 20,000 ఎకరాలకే వచ్చినాయి. 89,000 ఎకరాలకు ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అంటే ఇంకా 60,000 ఎకరాల పట్టాలు ఇక్కడ ఆగిపోయినాయి. కాబట్టి అది కూడా ఒక ప్రధాన సమస్యగా ఈ ములుగు జిల్లాలో ఉన్నది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్లీ మేము ములుగు జిల్లా ప్రజానీకానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీజేపీ అనేటువంటి మతతత్వ కార్పొరేట్ అనుకూల పార్టీని చిత్తుగా ఓడించాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం బతకాలనన్నా లేదా రాజ్యాంగం రక్షించబడాలన్నా కూడా ఇండియా కూటమిని గెలిపించాలని మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అనుకున్న విధంగా ప్రజలు ఏదైతే బీజేపీ పార్టీని ఓడిస్తే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఇండియా దేశం మంచి భవిష్యత్తు కోసం ప్రజలందరూ ఆలోచించాలని, ఓటు బీజేపీకి వేయొద్దని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత యూపీఏ 1 ప్రభుత్వంలో వామపక్షాలు మద్దతిచ్చి ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ సందర్భంలో సాధించుకున్నటువంటి చట్టాలు ఈరోజు మనకు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. అందులో ఉపాధి హామీ చట్టము, సమాచార హక్కు చట్టము, అటవీ హక్కుల చట్టము, ఇలా కమ్యూనిస్టుల అండతోటి ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను చేపించింది కూడా. ఇదే విధంగా ఇండియా కూటమి కూడా ఈరోజు అధికారంలోకి వస్తే మాత్రం వామపక్షాలు ఇతర పార్టీలు అన్ని కలిసి కూడా ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసేసి మరికొన్ని ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి మతోన్మాద విధానాన్ని, కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాన్ని ఎండగట్టి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన ములుగు జిల్లాలో కూడా బీజేపీని చిత్తుగా ఓడించేసి రాబోయే రోజులలో ప్రజలకు ఉపయోగపడేటువంటి మేలు చేసేటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసము
ప్రజలందరూ కూడా సహకరించాలి. అందుకోసం సిపిఎం పార్టీ ములుగు జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. ఈ యొక్క ములుగు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. సార్ యాక్చువల్లీ మీరు చెప్పండి సార్ ఫైనల్, ఎందుకంటే మీరు జిల్లా స్థాయి కార్యదర్శిగా ఉన్నటువంటి పరిస్థితి, సిపిఎం పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు, మీకంటే ఒక క్రెడిబిలిటీ ఉంది ఇక్కడ ములుగు జిల్లా వ్యాప్తంగా. ఫైనల్లీ మీ ములుగు జిల్లా ప్రజలకి ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా ఈరోజు రేపు మే 13వ తారీఖు నాడు ఓట్లు రాబోతున్నాయి. ఈ ఓట్లలో ఖచ్చితంగా మనం గతంలో 10 ఏళ్ల పాటు బీజేపీ పరిపాలన చూసినాం. ఈ బీజేపీ 10 ఏళ్లలో కూడా మనకు ఎలాంటి రైతు సంబంధించిన ఇది రైతులున్న ఏరియా, ఇక్కడ ఫ్యాక్టరీలు లేవు. కాబట్టి ఏంటంటే ఈ రైతులకు సంబంధించిన రెట్టింపు ఆదాయం చేస్తారన్న మోడీ కనీసం రైతు మద్దతు ధర చట్టాన్ని కూడా పార్లమెంట్లో చేయమని 11 నెలలు పోవడం చేసినా చేయని పార్టీ రైతు క్షమాపణ చెప్పి మళ్ళీ తిరిగి పోవడం చేస్తే ఏంటంటే ఇంతవరకు చట్టాన్నే తీసుకురాలేదు. అలాంటి పార్టీకి ములుగు జిల్లా రైతాంగం కానీ వ్యవసాయ కూలీలు కానీ ఓటు వేయొద్దని, అదేవిధంగా ఏంటంటే సిపిఎం పార్టీగా ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థి బలరాం నాయక్ మీరు అందరూ కూడా ఓటేయాలి. ఎందుకు ఓటేయాలంటే ఏంటంటే ఇప్పటికే అనేక ప్రజా సమస్యలు మన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కొంత అమలు చేసింది. 6వ గ్యారెంటీతో పాటు ఇంకా అనేక ప్రజా సమస్యలు, ప్రజా బిల్లులు, ప్రజా సమస్యల మీద ఏంటంటే నిలదీసి రేపు మన ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సిపిఎం పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఆ విధంగా మేమందరం కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. ఇండియా కూటమి అభ్యర్థి బలరాం నాయక్ ఓటేయండి. ఖచ్చితంగా మీ తరపున మేము ఉంటామని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది మేము చూస్తున్నాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.